బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన కన్నడ నటి, సీరియల్ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి ఇటీవల కాలంలో తన మీద సోషల్ మీడియాలో ఎక్కువైన విమర్శలు, ట్రోల్స్ మీద ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ 9లో తనూజ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తనూజ క్యారెక్టర్ను బ్యాడ్ చేసేలా కామెంట్లు వస్తున్నాయి. వాటి మీద ఆవిడ మౌనాన్ని వీడారు. ట్రోలర్లకి గట్టిగా సమాధానం ఇచ్చారు. తనూజకి వ్యతిరేకంగా ముద్దమందారం టీం సభ్యులు చాలా కుట్రలు పన్నారని, కళ్యాణ్ పడాలో వచ్చిన తర్వాత పవన్ సాయిని ఆమె పూర్తిగా దూరంగా పెట్టారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. వాటి మీద స్పందిస్తూ బిగ్ బాస్ షో ముగిసి 7 నెలలు దాటినప్పటికీ ఇంకా దాని గురించే మాట్లాడుకోవడం విడ్డూరంగా ఉంది. షోలో పోటీ, గొడవలు ఉండొచ్చు, కానీ బయటికి వచ్చాక మేమంతా బాగున్నాం. ఒకరి సంతోషాలని, బాధల్ని మరొకరు పంచుకుంటున్నాం. మాకు లేని బాధ మీకెందుకు అంటూ తనూజ సూటిగా ప్రశ్నించారు. కళ్యాణ్ పడాలకి ఒకానొక సమయంలో సమస్య ఎదురైతే ఆ విషయంలో తనూజ పుట్టస్వామి సహాయం చేశారు. ఆ విషయం గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో కళ్యాణ్కి సహాయం చేయడానికి నేను పవన్ సాయికే ఫోన్ చేశాను. పవన్ సాయి కూడా ఎంతో చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించడంలో చాలా సాయం చేశారు అని తనూజ తెలిపారు. తన కుటుంబానికి కళ్యాణ్ పడాల బాగా తెలుసని, తమ మధ్య మంచి బాండింగ్ ఉందని స్పష్టం చేశారు ఆమె. పవన్ సాయి, హరితమ్మ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, వాళ్ళని అనవసరంగా వివాదాల్లోకి రాగొద్దని తనూజ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళకి పని పాట లేదని, ఖాళీగా ఉంటే ఆశ్రమానికి వెళ్ళి మెడిటేషన్ చేసుకోవాలని తనూజ ఎద్దేవా చేశారు. అభిమానులకు కూడా ఒక విన్నపం చేశారు. సోషల్ మీడియాలో నా మీద వచ్చే నెగిటివ్ పోస్టులను నాకు పంపించకండి, అవి చూసి నేను డిస్టర్బ్ అవుతాను అని అభిమానులకి తనూజ చెప్పారు. ప్రతి ఒక్కరిని గౌరవించాలని, వ్యక్తుల మీద విద్వేషాలు పెంచకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ట్రోలర్ల మీద తనూజ ఫైర్ అయ్యారు.